భారతదేశం ఎదుర్కొంటున్న తీవ్రవాదానికి బలైన ఒక గొప్ప నాయకుడు, భారతరత్న, ఈ దేశానికి ప్రధానమంత్రిగా వన్నె తెచ్చిన నాయకులు కీర్తిశేషులు రాజీవ్ గాంధీ గారు. వారిని స్మరించుకోవడం, తీవ్రవాదం మీద పోరాటం చేయడం అనేది ప్రతి భారతీయుడి యొక్క లక్ష్యం. వారిచ్చిన స్ఫూర్తి, వారి నాయకత్వం ఈ భారతదేశానికి 21వ శతాబ్దానికి పునాదులు వేసింది. సాంకేతిక నైపుణ్యంతో పాటు ఆర్థిక సరళీకృత విధానాలకు ఆజ్యం పోసి, ఆర్థిక సరళీకృత విధానాలతో దేశాన్ని బలమైన ఆర్థిక దేశంగా నిలబెట్టడమే కాకుండా యువతకు 21 సంవత్సరాల ఓటు హక్కు ఉంటే వయస్సు తగ్గించి ఈరోజు 100% అండగా నిలబడ్డ కాంగ్రెస్ పార్టీని, రాహుల్ గాంధీ గారిని నిందించడం ద్వారా తమ చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకోవాలని బీజేపీ నాయకులు ప్రయత్నం చేస్తున్నారు. కేంద్ర మంత్రిగా పనిచేస్తున్న కిషన్ రెడ్డి గారు విచక్షణ కోల్పోయినారు. రాహుల్ గాంధీ గారి గురించి తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడు. మొట్టమొదట క్యాండిల్ ర్యాలీ తీసి అమరులకు నివాళులు అర్పించింది తెలంగాణ ప్రభుత్వం. మొట్టమొదట ఈ దేశంలోనే తిరంగ ర్యాలీ తీసి అధికార శ్రేణులతో పాటు ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కదిలొచ్చి కేంద్ర ప్రభుత్వానికి ప్రధానమంత్రిగా మేమండగా నిలబడ్డాం. ఆ రోజు కిషన్ రెడ్డి ఇంట్లో దుప్పటి కప్పుకొని పండుకున్నాడు. కేంద్ర మంత్రిగా, ప్రధానమంత్రిగా అండగా నిలబడాల్సిన కిషన్ రెడ్డి ఇంట్లో పడుకుంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, తెలంగాణ 4 కోట్ల ప్రజల తరఫున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, కేంద్ర ప్రభుత్వానికి, మన బలగాలకు మేము అండగా నిలబడి వేలాది మంది మేము ఉన్నాం, నీకు తోడుగా నువ్వు యుద్ధం చెయ్యి అని మేము చెప్పినాం.